నమస్కారం రంగారెడ్డి జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పరమపదించిన ప్రముఖ సాహితీవేత్త జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ. శోకతప్త హృదయాలతో తల్లడిల్లిన సాహితీ ప్రియుడు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పలు చోట్ల ఎన్నెన్నో కార్యక్రమాలు. ఆయుధాల పనితీరుపై విద్యార్థులకు వివరించిన కీసర ఎస్ఐ సైదేశ్వర్. చెరువులో పడి బాలుడు మృతి, మేడ్చల్లో అలుముకున్న విషాద ఛాయలు. ప్రముఖ రచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ శుక్రవారం కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భరద్వాజ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి తుది శ్వాస విడిచారు. ఆ సాహితీ గని ఇక కనిపించదు. మధుర వచనాలు పలికే ఆ కంఠధ్వని మనకు ఇక వినిపించదు. ప్రఖ్యాత తెలుగు సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ ఇక లేరు. తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ శుక్రవారం హైదరాబాదులో తుది శ్వాస విడిచారు. 87 సంవత్సరాల వయసున్న ఆయన 2012 సంవత్సరానికి గాను దేశంలోనే అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డుకు ఎన్నికయ్యారు. గత శుక్రవారమే ఆయన ఆ అవార్డును కూడా స్వీకరించారు. ఆయనకు 4 కుమారులున్నారు. సామాన్యులు, బడుగు జీవితాల సమస్యలే ఇతివృత్తాలుగా ఆయన చేసిన రచనలు సాహితీవేత్తల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ముఖ్యంగా పాకుడురాలు నవల ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. రావూరి మరణంతో సాహితీ ప్రియులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన అభిమానులందరూ ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నారు. మీటీవీ న్యూస్ సెంట్రల్ డెస్క్. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెఎం ప్రతాప్ పై కొందరు నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను మానుకోవాలని కుత్బుల్లాపూర్ సర్కిల్లో పలువురు కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు. తమ నాయకుడిపై కొలన్ హనుమంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను వారు ఖండించారు. తమ నాయకుడు కెఎం ప్రతాప్ పై కొందరు నాయకులు పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని సర్కిల్ కాంగ్రెస్ నాయకులు షాకేర్, పిల్లి ఆంజనేయులు, భూషణ్లు తదితరులు ఆరోపించారు. కార్యకర్త స్థాయి నుండి నేటి వరకు పార్టీ పటిష్టతకు కృషి చేసిన నాయకుడిగా కెఎం ప్రతాప్ ను అభివర్ణించారు. తమ నాయకుడు ఏనాడు అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా ఆరోపణలు చేస్తున్న నాయకులు తమ స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కెఎం ప్రతాప్ ఆధ్వర్యంలో ఎందరో క్రింది స్థాయి కార్యకర్తలు నేడు నాయకులుగా ఎదిగారన్న విషయాన్ని మరవొద్దని హితవు పలికారు. కెఎం ప్రతాప్ పై వచ్చిన పత్రికా కథనాలను ఈ సందర్భంగా వారు ఖండించారు. ఏదైతే గండిమేస చౌరస్తాలో ప్రోగ్రామ్, కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం జరిగింది, దానికి ప్రతికూలంగా ఈరోజు మేము ఖండన ఇవ్వడం జరుగుతుంది. అధ్యక్షులు అనే పోస్ట్ మాజీ అధ్యక్షులు కెఎం ప్రతాప్ అని చెప్పేసి ఏదైనా మీ దగ్గర ప్రూఫ్ ఉంటే అది తీసుకురండి, దానికి ఒప్పుకుంటాం. అనవసరంగా కార్యకర్తలు మభ్యపెట్టి కార్యకర్తలకు పైసలు ఇచ్చేసి ఏదో స్టేట్మెంట్లు ఇప్పించేసి డీసీసీ ప్రెసిడెంట్ పోయిందనో అదనో ఇదనో. కెఎం ప్రతాప్ గారు, నీకు రాజకీయం భిక్షం పెట్టింది కెఎం ప్రతాప్ గారు. ఆ స్థాయి మర్చి నువ్వు ఈరోజు నిలదీయడం ఏడవరకు సబబు మేడం గారి దృష్టిలో ఉండే ఇచ్చారు. ఇది డైరెక్ట్గా బొత్స సత్యనారాయణ అయ్య సొత్తు కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది అధిష్టానాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ చిన్న కార్యక్రమాన్ని చేసినా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కెఎం ప్రతాప్ కేసీసీ ప్రెసిడెంట్ పై స్పష్టమైన ఆర్డర్ కాపీని జత చేస్తున్నాము. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. బొత్స సత్యనారాయణ గారు ఏదైతే ఉన్నారో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మరి ఈ మల్లేష్ గారిని ఇన్ఛార్జ్ చేస్తూ ఇచ్చిన ఈ యొక్క లెటరు, మరి అది ప్రెసిడెంటా లేకుంటే ఇన్ఛార్జ్ అంటే ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరు మాట్లాడుతున్నారో 4 కార్యకర్తలు పోయేసి లేనిది ఉన్నట్టుగా ప్రకటించుకుంటే భారత శిక్షా స్మృతి ప్రకారం 419, 420 ప్రకారం చట్టపరమైన చర్యలు చేపడతామని మల్లేష్ అనే వ్యక్తి ఏ రోజు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి పని చేయని వ్యక్తి. మన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఏదైతే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారో ఆయన ఈ మల్లేష్ గారికి అందరము కలిసి కార్యకర్తలము ఖండిస్తున్నాం. కెఎం ప్రతాప్ గారు గత 30 సంవత్సరాల నుంచి మేమందరము ఆయన ఎమ్మడి యూత్ కాంగ్రెస్లో పనిచేస్తూ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఈ 30 సంవత్సరాల నుంచి మేము మా అన్నగారి దగ్గర ఎన్నో ఏళ్ళ నుంచి ఆయన నమ్ముకొని మేము ఇంకొక పార్టీలో చేరడం కానీ ఇంకొక విధంగా పోవడం కానీ
మేము ఏది చేయలేదు. పన్నను అంటానికి మనకు పోస్ట్ ఇస్తానికి ఆయన ఏ విధంగా ఇస్తాడో ఎట్లా చూస్తాడో అవన్నీ కారణాలు మాకు కూడా కావాలని మేము కార్యకర్తలు అందరం కోరుతున్నాం. అటువంటి అర్హత లేని మనిషి అనడము సరైనది కాదు కాబట్టి దీనిపైన ఈరోజు మేము ఖండన తెలియజేసుకుంటున్నాం. మాకు చెప్తా ఉన్నారు అలాంటి వ్యక్తిని ఎలా పెట్టుకున్నారని చెప్పేసి మేము కూడా దాన్ని కూడా హోలీలే అన్నట్టుగా మా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు అన్నట్టుగా మేము ఊరుకుంటూ. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు నక్కా ప్రకాష్, రషదేవ్, తాహీర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్, కుత్బుల్లాపూర్. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీసు విధి విధానాలు, ఆయుధాల పనితీరుపై ఎస్ఐ సైదేశ్వర్ విద్యార్థులకు వివరించారు. రంగారెడ్డి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కీసర మండలంలోని ఆయా గ్రామాల ప్రైవేటు స్కూల్ విద్యార్థులకు పోలీసు విధుల నిర్వహణ, వారు వినియోగించే ఆయుధాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కీసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ సైదేశ్వర్, ప్రేమ్ కుమార్లు విద్యార్థులకు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎలా పనిచేస్తారో వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, ఇంతకుముందు పోలీసులు అన్న పోలీస్ స్టేషన్ అన్న మాకు భయంగా ఉండేది, కానీ ఈ రోజు నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంతో ఆ భయం తొలగిపోయింది అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ముందు పోలీసులు అంటే చాలా భయంగా ఉండేది, కానీ ఇక్కడికి వచ్చి మేము చాలా నేర్చుకున్నాము. కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్, మాకు ఇవన్నీ ముందు తెలియవి కావు. ఇక్కడికి వచ్చి మేము చాలా నేర్చుకున్నాము. ఏఎస్ఐ ఉంటారని, ఎస్ఐ ఉంటారని, సిఐ ఉంటారని తెలిసింది. పోలీసులు ఉంటారు 365 days, రోజు కూడా లీవ్ ఉండదు. 365 days వర్క్ చేస్తూనే ఉంటారు. I'm Kirana from Arundhati Vidyalaya High School, Kisara. I'm studying in 9th standard. Coming here, but after coming here, police are, and I loved by knowing about the police station, and I saw the police station and what are there in that, how the police station is functions, and I love police's stages. First home guard, and after constable, head constable, assistant sub inspector, SI, CI. So we learned all that. Thank you. మీటీవీ న్యూస్, కీసరా. కుత్బుల్లాపూర్ సర్కిల్ చింతల్ డివిజన్ లోని పలు కాలనీలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని చింతల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుబారి శ్రీనివాస్ ఆరోపించారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు సైతం నత్తనడకన సాగుతున్నా అధికారులు నిర్లక్ష్య వైఖరి వీడటం లేదని దుయ్యబట్టారు. స్థానిక సమస్యలు చాలా నా దృష్టికి వస్తున్నాయి. మరి రంగారెడ్డి నగర్ నుంచి మొదలెడితే చింతల్ వరకు ఇటు నీళ్ళ సమస్య చాలా తీవ్రతగా ఉంది. ఏరియాలో ఒక బోరింగ్ వేసే పాపాన పోలేదు. 120 డివిజన్లో మరి కార్పొరేటర్ గారు ఉన్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఎక్కడ పడితే అక్కడ కోలాహలంగా కుప్పలు తెప్పలుగా ఉంటున్నాయి. ఏ రోజు కూడా కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ళినా ఇదిగో చేస్తాము, లేదా ఫండ్ లేదు, మరి తదితర సమస్యలు చెప్తున్నారే, పబ్బం గడుపుకుంటున్నారే తప్ప ఎటువంటి కాలనీలో సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. దృష్టికి తీసుకొచ్చిన నేను ఏమంటే దాన్ని పరిష్కరిస్తానని కోరుకుంటూ హైదరాబాద్ ఈసీఐఎస్ లోని ఎన్ఎస్ఐసిలో లేపాక్షి చేనేత హస్తకళల ఎగ్జిబిషన్ ను నాబార్డు చీఫ్ జనరల్ శ్రీ కె రామచంద్రన్ నాయర్ ప్రారంభించారు. ఇందులో సుమారు 150 మంది హస్తకళలకు సంబంధించిన వారు ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొంటారని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఈసీఐఎస్ఎల్ లోని లేపాక్షి చేనేత హస్తకళల ఎగ్జిబిషన్ ను నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ కె రామచంద్రన్ నాయర్ ఘనంగా ప్రారంభించారు. సుమారు 150 మంది హస్తకళలకు సంబంధించిన వారు ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నెల 18 నుండి 28 వరకు జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ హస్తకళలైన కొండపల్లి బొమ్మలు, లేపాక్షి తోలుబొమ్మలు, హైదరాబాద్ ముత్యాలు, బంజారా హస్త ఎంబ్రాయిడరీ, కాటన్ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత, వెంకటగిరి, పోచంపల్లి, నారాయణపేట్, బనారస్, ఇతర రాష్ట్రాల మందూరి కాటన్, మహేశ్వరి చీరలు, మంగళగిరి ఖాదీ, లక్నో చికెన్ ఫ్రాక్స్, జూట్ బ్యాగ్స్ అలరిస్తున్నాయని అన్నారు. For agriculture, of course, there is large amount that goes with more than 10,000 crores and Nawagi in Andhra Pradesh, about 10,000 crores.
But for our officers, we give a initiative which we have the party is for the bargaining support. Why I came today was not only to inaugurate when the Gandhi Director and she is the Vice Chairman of the National Service of the party, when she telephoned me, state government of Andhra Pradesh. Because we find that there is a very specific need for minor for agriculture and rural development. Actually, this is the part of the rural development. Agriculture we all know what it means. Therefore, rural development you see and all of you are. మీ టీవీ న్యూస్ కీసరా. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఓ సామన్న జై రాగాగు. ఏం లేదే, పొద్దుగల టీవీ చూసినవేమో అని అడుగుదామని పిలిచిందే. చూసిందే నాగన్నా, యాసంగి పంటలకు సబ్సిడీ ఇస్తామని రైతు నేస్తం కార్యక్రమంలో చెప్పిండ్రు, విన్నావా? మంచి వార్త చెప్పినావన్న. అది సరే గాని మన శుభోదయ కమ్యూనికేషన్ వాళ్ళు ఏవో డిజిటల్ సెటప్ బాక్సులు తెచ్చిండట, గా సంగతేమన్నా నీకు తెలిసేనాయే? అవునే అన్న, మన భారత ప్రభుత్వం ఆదేశానుసారం ప్రపంచంలో డిజిటలైజేషన్ ను ప్రవేశపెట్టిండ్రంట. 100 నుండి 1000 ఛానళ్ల దాకా చూడొచ్చట, ఇన్నవా? గట్లనా? గట్లయితే టీవీ మీద సుక్కలు గా నడమల అవంతరాలు ఉండయన్నమాట. అంతేకాదే, ఈ సెటాప్ బాక్సులతోని మస్తుగా లాభాలున్నాయి. మన తెలుగు ఛానలే కాకుండా హిందీ, ఇంగ్లీషు, ఇతర ప్రపంచంలోకెళ్ళి అన్ని భాషల ఛానళ్లు అన్నా చూడొచ్చని తెలుసా? అరే గిదేదో మంచి ఆలోచనే ఉంది. సరేగాని గీ సెటప్ బాక్స్ లో దగ్గర దొరికితే మన స్థానిక శుభోదయ ఆపరేటర్ దగ్గర గాని, స్థానిక రిపోర్టర్ దగ్గర గాని దొరికితే మన పేరు మీద ఒక కోడ్ నెంబర్ కూడా ఇస్తారట. జల్దిరా మీరు కూడా మీ టీవీలన్నిటికీ సెటప్ బాక్సులు పిడియించుకోండి, నిమ్మలంగా టీవీ ప్రసారాలు చూడండి. మీరు మీ టీవీకి డిజిటల్ సెటప్ బాక్స్ ఏర్పాటు చేసుకున్నారా? లేకుంటే ఈ రోజే సెటప్ బాక్స్ కోసం మీ కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి. మరిన్ని వివరాలకు శుభోదయ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోన్ నంబర్ 9866944451. వెల్కమ్ బ్యాక్. సూరారం డివిజన్ లో చేపడుతున్న అభివృద్ధి పనులలో కాంట్రాక్టర్లు కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. సూరారం డివిజన్ పరిధిలోని అందుల కాలనీలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లు కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని బస్తీవాసులు మండిపడుతున్నారు. ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనులలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి చేపడుతున్న అభివృద్ధి పనులలో కనీస నాణ్యత లేక కొద్ది రోజులకే మళ్లీ యథాస్థితికి ఆ సమస్య చేరుకుంటుందన్నారు. కాంట్రాక్టర్లు చేపడుతున్న పనులలో అధికారుల నిఘా లేకపోగా వారు కూడా కాంట్రాక్టర్తో చేతులు కలిపి జేబులు నింపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారే తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. సూరారం డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు కరువయ్యాయని పలువురు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికలాంగుల ఉండేటువంటి ప్రాంతానికి ఈ డ్రైనేజ్ శాంక్షన్ చేశారు. దాన్ని నాసిరకంగా పనులు నిర్వహిస్తున్నారు. మరి పగిలిపోయినటువంటి పైప్ లైన్లు కూడా వేసేటప్పుడు మేము పైపులను నిరోధించాము. ప్రజా కార్యక్రమాలను కూడా మీరెవరు ప్రశ్నించడానికి అనేటువంటి ధోరణిలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టులు ఎవరు కూడా మా బాటను పెడచెవన పెడుతూ ఉన్నారు. తను దుర్వినియోగం అవుతుంది తప్ప సద్వినియోగం జరగడం లేదు. ఇక్కడ మాకు నాణ్యతమైనటువంటి వర్క్ కావడం లేదు. ప్రభుత్వం వెంటనే దీనికి స్పందించి పై అధికారులు, కమిషనర్ మరి వాళ్ళ మీద చర్య తీసుకొని పనులు సక్రమంగా జరిగేటట్లు చర్య తీసుకోవాలనుకుంటున్నాం. మేము విజ్ఞప్తి చేసిన మీదటనే వచ్చి మీకు మీ బస్తీలో ఉన్నటువంటి ఇబ్బందులు, మా బస్తీలో ఉన్నటువంటి ఇబ్బందులు గమనించండి అని చెప్పి పిలిచిన వెంటనే వచ్చి స్పందించినందుకు వారికి ధన్యవాదాలు. అట్లా ఏందో ఒక బిట్టు తవ్వుతుండ్రు, ఒక బిట్టు తవ్వుతలే, మరొక బిట్లో నీళ్ళు కూడా పోయారు.
మాన్యువల్స్ కట్టిన చోట కాంట్రాక్టర్ పట్టిండు. ఆ కాంట్రాక్టర్ పోసినంతగా ఆ ఇంటి పక్కన ఉన్నోడు పోసుకోలేడు. కనుక వెంటనే స్పందించి దీని మీద వెంటనే చర్య తీసుకున్నట్టయితే ఒక వారం 10 రోజులు చూసి మున్సిపాలిటీ ఆఫీస్ని గెరా వేస్తామని చెప్పి ఈ సీట్ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొదలుపెట్టి ఇప్పటికి దాదాపుగా ఒక 3 నెలలు స్టార్ట్ అవుతుంది. 3 నెలల నుంచి స్టార్ట్ చేశారు. మేము ఇంత కష్టపడి ఇంత తిరిగినా కానీ దానికి నాణ్యతమైనటువంటి సిమెంట్ కానీ ఇప్పుడు దానికి వేసేటువంటి మాన్యువల్స్ కానీ ఇసుక కానీ ఎలాంటిదైనా దానికి నాణ్యత అనేది లేదు. దీనికి ఏ బండి చిన్న 2 వీలర్ వెహికల్ పోయినా కానీ ఆటోమేటిక్గా అది కూలిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క మాన్యువల్స్ పెట్టించాలని కోరుకుంటున్నాము. మిటివి న్యూస్ సూరారం. ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్లో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. శివంపేట మండలం చండీ తాండాకు చెందిన సాయి అనే బాలుడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోగా అతని మేనమామ వద్ద ఉంటున్నాడు. గ్రామంలో 5వ తరగతి చదువుతున్న సాయి చిన్న చితక పనులు చేసుకుంటూ మేనమామకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మేడ్చల్లో పని నిమిత్తం శుక్రవారం సాయంత్రం రాగా స్థానిక చెరువులో స్నానానికి చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో చెరువులో జేసీబీ గుంతలు లోతుగా ఉండడంతో అందులో పడి ఊపిరాడక మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ సతీష్ కుమార్ ఘటనా స్థలికి చేరుకుని బాబు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిటివి న్యూస్ మేడ్చల్. విద్యార్థుల ఉజ్వల భవితకు భావ వ్యక్తీకరణ నైపుణ్యం ఎంతగానో దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ చైర్మన్ చిత్తరాజన్ బిశ్వాల్ అన్నారు. షామీర్పేటలోని బిట్స్ ఫిలానీ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన జాతీయ సాంకేతిక సదస్సును ఆయన ప్రారంభించారు. సాంకేతిక విద్యలో మానవ శాస్త్ర ప్రభావంపై పునరాలోచన మరియు బోధనా విధాన పద్ధతులు అనే అంశంపై గ్రేటర్ హైదరాబాదు శివారు షామీర్పేటలోని బిట్స్ ఫిలానీ క్యాంపస్ లో జాతీయ సాంకేతిక సదస్సును ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ఏపీపీఎస్సీ చైర్మన్ చిత్తరంజన్ బిశ్వాల్ పద్మశ్రీ ఆనంద్ శంకర్ జయంతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవీయ శాస్త్రము టెక్నాలజీ రంగాలు పరస్పర ఆధారితమైనవని సూచించారు. ఆర్థిక విజయంపై దృష్టి కేంద్రీకరించడం వల్ల కళాత్మక నైతిక ఆధ్యాత్మిక కోణాలను విస్తరిస్తున్నామని శంకర్ జయంత్ అన్నారు. మిటివి న్యూస్ షామీర్పేట. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందించడంలో అధికారులు ఘోర వైఫల్యం చెందుతున్నారని షామీర్పేట మండలం తూంకుంటకు చెందిన పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు సైతం తమ బాధను చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. వికలాంగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, వికలాంగుల కనీస హక్కులను నెరవేర్చడంలో జాప్యం చేస్తున్నారని శామీర్పేట మండలం తుమ్కుంట గ్రామ నివాసి ఆర్ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శామీర్పేట మండలం తుమ్కుంట గ్రామంలో జరిగిన ఎమ్మెల్యే సమావేశంలో వికలాంగుడు లక్ష్మణ్ తనకు ప్రభుత్వం నుండి రావాల్సిన పెన్షన్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు ఎమ్మెల్యే కేఎల్ఆర్ తనపై ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని, గత సంవత్సరం ప్రజా దర్బార్లో కేఎల్ఆర్ సమక్షంలో వినతిపత్రం అందించినా ఫలితం లేకుండా పోయిందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. 12 సంవత్సరంన ప్రజా దర్బార్లో ప్రజలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఒక మీటింగ్ లో ఎమ్మెల్యే గారికి ఇచ్చాను వినతి పత్రం. నాకు 500 రూపాయలు గవర్నమెంట్ వికలాంగులకు పింఛన్ ఇస్తుందంటే దాంతో నమ్మి నేను ఇవ్వడంతో 1 సంవత్సరం తర్వాత చిత్తకుండిలో దొరికినటువంటి పేపరు ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్తే ఈరోజు నీ నడ్డి విరగొడతా, వీని పక్కకు నుగ్గేరి కార్లు ఎక్కరా, నిన్ను రోడ్డు మీద తీస్తా దుర్భాషలతో ఎమ్మెల్యే గారు ఈరోజు లోకల్ నాయకులు వార్డు నంబర్ల ఈ ఆధ్వర్యంలో ఇక్కడ శంకుస్థాపనకు గ్రామ పంచాయతీ శంకుస్థాపనకు వచ్చిన ఈయన ఒక ఎమ్మెల్యే దుర్భాషలు ఆడడము ఇది ఎంత మట్టుకు నాకు దయతలిసి ఈ మీడియా వాళ్ళు పబ్లిక్ ఈ గవర్నమెంట్ న్యాయం చేయాలని నేను కోరుతున్నా. అవుటివాడికే ఇలాంటి అన్యాయం జరుగుతున్నది. ఈరోజు ఈ అవుటివాడి బాధని కనీసం ఏమైంది తమ్మి చేస్తామన్న పాపాన పోలేదు ఈయన. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ పాలన కుంటుపడిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాంతాల వారీగా మంత్రులు ప్రజా ప్రతినిధులంతా విడిపోయారని, దీంతో పాలన కుంటుపడిందని మేడ్చల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. పేద ప్రజలకు చేరవలసిన ప్రభుత్వ పథకాలు సకాలంలో అందడం లేదని, రాష్ట్ర విభజన ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేంత వరకు ఈ ప్రతిష్టంభన తప్పదన్నారు. సమస్యలు గ్రామ ప్రజలే తేల్చుకోవాలని, గ్రామాలలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ వాళ్ళు ఇంటింటికి ప్రతి కుటుంబానికి ఉన్న సమస్యల దగ్గర నుండి గ్రామ సమస్యల దాకా పరిష్కరించడానికి గాను ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు పెట్టడం జరిగింది. ఎవరైతే ఎన్నుకోబడతారో ఎమ్మెల్యేలు ఎంపీలు
వాళ్ళకు పెద్ద ఏరియా కనుక ప్రతి సమస్య ఎమ్మెల్యే చూడలేడు కనుక గ్రామాలలోనే మిమ్మల్ని మీరు పాలించుకోండి అనే పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి. మెంబర్లు కూడా గెలిచిన వాళ్ళు ఆ వార్డుకి మొత్తం వాళ్ళు పెద్దలు. వాళ్ళ సమస్యలను వాళ్ళు విని చిన్న చిన్న సమస్యలు అయితే అక్కడే సాల్వ్ చేసి వాళ్ళ చేతులు. కానీ మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుందా ఉందా లేదా అనేది పరిస్థితి ఉందనేది అందరికీ తెలుసు. తెలంగాణ రావటం, తెలంగాణ ప్రాసెస్ నడుస్తుండటం, ఏ ప్రాంతం నాయకులు ఆ ప్రాంతం వైపు మాట్లాడటం, తెలంగాణ నాయకులందరూ తెలంగాణ గురించి మాట్లాడటం, ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు ఆంధ్ర ప్రాంతం గురించి మాట్లాడటం, అలాగా రాజకీయంగా విభజన జరిగిపోవటం వలన ఏ మంత్రి కూడా ఎవరి ఛాంబర్లో కూర్చొని ఈరోజు ఏవి కూడా పరిష్కరించలేని పరిస్థితి ఉంది. అంతటా రచ్చబండ కార్యక్రమం పెట్టి రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇండ్లు అన్ని సమస్యలు తీర్చాలనేది డిసిషన్ తీసుకున్నప్పటికీ ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయడం జరగట్లేదు. మేటీవీ న్యూస్ శామర్పేట్. మేడ్చల్ పట్టణం దినదినాభివృద్ధి చెందుతున్న ట్రాఫిక్ సమస్యలు తీరటం లేదని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున స్వామి ఆరోపించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం బస్ డిపో వద్ద వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారని, ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్ కష్టాలను తొలగించాలని మీడియా సమావేశంలో కోరారు. మేడ్చల్ పట్టణంలో గ్రామ పంచాయతీ పోయి నగర పంచాయతీ అయింది. నిత్యం పెరుగుతున్న రద్దీతోటి ఈ యొక్క యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోతా ఉన్నారు. ఈ యొక్క నేషనల్ హైవే పైన థియేటర్ ముంగట, అదే రకంగా బస్ డిపో దగ్గర సిగ్నల్ వ్యవస్థ లేక చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. పోలీస్ స్టేషన్ మేడ్చల్లో ఉంది. ఒకవేళ కనుక మీరు కనుక చర్య తీసుకోకపోతే ట్రాఫిక్ను స్తంభింపజేసి ఇచ్చేస్తాం. యుద్ధ ప్రాతిపదికన సిగ్నల్ వ్యవస్థను, ట్రాఫిక్ కానిస్టేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సూరారం డివిజన్ పరిధిలోని క్రైస్తవ ప్రార్థనా మందిరంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ నెల 26న జరిగే సమైక్య శంఖారావం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రార్థనలు నిర్వహించినట్లు సురేష్ రెడ్డి తెలిపారు. ఈ నెల 26న వైఎస్ఆర్ కాంగ్రెస్ తలపెట్టిన సమైక్య శంఖారావం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సూరారం క్రైస్తవ ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమైక్యవాదంతో అన్ని ప్రాంతాల వారికి సమన్యాయం జరుగుతుందని సురేష్ రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించేందుకే తమ అధినేత జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావాన్ని పూరించారని తెలిపారు. అన్ని ప్రాంతాల వారికి సమన్యాయం జరగటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. సమైక్య శంఖారావం సభ మరి 27వ తారీఖున పెట్టడం జరిగింది ఎల్బీ స్టేడియంలో. మరి ఆ యొక్క సభకు అందరూ కూడా రావాలి, సభను జయప్రదం చేయాలని చెప్పి మరి యొక్క సుభాష్ నగర్లో ఇక్కడ వచ్చి మన సోదరులందరూ కూడా కలసడం జరిగింది. ఈ యొక్క సభకు మేమందరం కోసం జయప్రదం చేస్తామని చెప్పడం జరిగింది. 26వ తారీఖున కంపల్సరీ ఈ సభను కూడా మేము జయప్రదం చేస్తామని చెప్పి కూడా తెలియదు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్ కుత్బుల్లాపూర్. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పరమపదించిన ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ. శోకతప్త హృదయాలతో తల్లడిల్లిన సాహితీ ప్రియులు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పలుచోట్ల ఎన్నెన్నో కార్యక్రమాలు. ఆయుధాల పనితీరుపై విద్యార్థులకు వివరించిన కీసర ఎస్ఐ సైదేశ్వర్. చెరువులో పడి బాలుడు మృతి, మేడ్చల్లో అలుముకున్న విషాద ఛాయలు. ఇవి రంగారెడ్డి జిల్లా వార్తలు. నమస్కారం.